విశాఖ మద్దెలపాలెం మండలంలో విచిత్ర ఘటన జరిగింది. తాగడానికి డబ్బులు లేక ఓ వ్యక్తి ఏకంగా బస్సునే దొంగిలించాడు. మద్యానికి బానిసైన ఈగల పైడిరాజు మద్దెలపాలెం బస్సు డిపోలో నిలిపిన బస్సును ఎత్తుకెళ్లాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిపోలో బస్సు కనిపించకపోవడంతో డ్రైవర్ ఆందోళన చెంది ఓనర్కు సమాచారం ఇచ్చాడు. ఓనర్ వెంటనే ఎంపీవీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా బస్సును పట్టుకున్నారు. బస్సును దొంగలించిన రాజును అదుపులోకి తీసుకుని విచారించగా డీజిల్ కోసం బస్సును దొంగలించినట్టు ఒప్పుకున్నాడు. బస్సు రికవరీ చేసి ఓనర్కు అప్పగించారు ఎంవీపీ పోలీసులు. టైం చూస్తున్నాము. ఈ ఆర్టీసీ బస్ మద్దెలపాలెం బస్ డిపో నుండి 16th నైట్ పోయింది. ఆయన 17th అంతా తిరిగి 18th రిపోర్ట్ ఇస్తే అదే రోజు మేము డిటెక్ట్ చేశాము. ఇప్పుడు ఆ బస్ దొంగ ఎవడు మనం ట్రేస్ చేస్తే అతను ఇంతకుముందు కూడా ఇదే మాదిరిగా ఒక అఫెన్స్ చేశారండి. ఆ అఫెన్స్లో అప్పుడు బస్ దొరికింది కానీ అఫెండర్ ఎవరు మనకు తెలియదు. ఈసారి మనం డీటెయిల్గా ఇంట్రోగేట్ చేస్తే ఆ అఫెన్స్ కూడా ఆయనే చేశారట. అతను పెట్రోల్ కోసం దొంగతనం చేస్తున్నారు, డీజిల్ కోసం దొంగతనం చేస్తున్నారు. బండి తీసుకెళ్ళి ఆ డీజిల్ అమ్మేసి తర్వాత బండి వదిలేస్తున్నారు. సో మేము ఈ అఫెన్స్ కాకుండా ఆ అఫెన్స్ కూడా ఇప్పుడు మనం ఛార్జ్షీట్ ఫైల్ చేసుకోవచ్చు. అదే రోజు సేమ్ డే ఈ బస్ దొంగతనం డిటెక్ట్ చేసిన మొత్తం టీం డీసీపీ క్రైమ్స్ మ్యామ్, ఏసీపీ క్రైమ్స్, ఇన్స్పెక్టర్ ద్వారకా క్రైమ్స్ అండ్ హిజ్ మొత్తం టీంకి మేము అభినందన